గోన్ చచ్చి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సన్ఎక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. పలా మావయ్య గారు, తప్పకుండా చూసుకుంటాను, అది నా బాధ్యత. పవిత్ర, మీ మామగారింట్లో అందరూ చాలా మంచివాళ్లా ఉన్నారు. నీకు మేనమావనని చెప్పేసరికి నన్ను చాలా బాగా చూసుకున్నారు. నిన్ను బాగా చూసుకోవాలని నాకు చెప్పారు. ఇదిగో నీకు అండగా ఉండాలన్నారు. అందుకే వచ్చే దారిలో ఆలోచించా. నేను ఊరు వెళ్ళడాన్ని వాయిదా వేసుకుంటున్నాను. సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత వెళదామని నిర్ణయించుకున్నానమ్మా. మంచి నిర్ణయం శివయ్య. చైలు, నువ్వు నా దగ్గర ఇంకో వారం రోజులు ఉండబోతున్నావు. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీ. అరవింద్ డెత్ గురించి తనకి ఏవో నిజాలు తెలుసంట. అది చెప్పడానికి రమ్మన్నాడు. నన్ను నా పిల్లల్ని ఇలా ప్రశాంతంగా వదిలేయండి. ఇలా వెంబడపడి నన్ను విసిగించకండి. డెఫినెట్ గా అన్నయ్య చావు వెనక పెద్ద మిస్టరీ అయితే ఉంది. ఆ సీక్రెట్ ని ఎలాగైనా ఛేదించాలి. మురళి వైఫ్ నిజం చెప్పడానికి టెన్షన్ పడుతుంది. తన నుంచి నిజాలు రాబట్టడం కష్టమేమో అనిపిస్తుంది. మరెలా తెలుసుకోవాలి? కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తే ఏదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉండొచ్చు. సంజుని కూడా తోడు తీసుకెళ్దాం. ఆది, చెప్పరా? సంజు, మన కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్దాం. నాతో వస్తావా? నువ్వు అడిగితే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. అయితే మార్నింగ్ రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, గుడ్ నైట్. సరే, గుడ్ నైట్ సంజు. డాడీ, ఆది రేపు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరకు వెళ్దామన్నాడు. నేను వస్తానని చెప్పాను. నీకేం అభ్యంతరం లేదు కదా? అమ్మయ్యా, ఆది ఆలోచన అరవింద్ చావు నుంచి బిజినెస్ వైపు మళ్ళినట్టుంది. మన ఆది తల్లి, వాడితో నువ్వు మన కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తే నాకేం అభ్యంతరం ఉంటుంది? హ్యాపీగా వెళ్ళిరమ్మా. డాడీ, మీరేనా మన ఆది అని అంటుంది? ఇంతకు ముందు వాడి పేరు చెప్తేనే చిటపటలాడేవారు. ఇప్పుడేంటి ఇలా? పాపమమ్మా, ఆది చాలా బాధలో ఉన్నాడు. వాడిని చూసుకోవాల్సింది మనమే కదా. ఆది గురించి మీరింత పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ. పోన్లేండి, ఇప్పటికైనా ఆదిని మీరు కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. కేర్ తీసుకోవడం ఏంటి సరోజా? అతనికి బిజినెస్ టెక్నిక్స్ అన్నీ నేర్పించి వ్యాపార సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజును చేస్తాను. నా కూతుర్ని అతని పక్కన మహారాణిలా నిలబెడతాను. థ్యాంక్ యూ డాడీ. కలలు బాగానే కంటున్నారు, కానీ అది నెరవేర్చి చూపించండి. తప్పకుండా నెరవేరుస్తా సరోజా, జరిగి తీరుతుంది. అమ్మా సంజన, రేపు నువ్వు ఆదితో సైట్కి వెళ్ళు. వాడికి నీ సపోర్ట్ అవసరం అమ్మా. సరే డాడీ. ఆది, ఏంటి సీతమ్మా? బయటికి వెళ్తున్నావా? అవును సీతమ్మా. ఏమన్నా పనుందా? పవిత్రకేమైనా ఫోన్ చేసావా? లేదు సీతమ్మా, నిన్న వాళ్ళ మామయ్య వచ్చి వెళ్ళాక చేశాను కదా, అదే లాస్ట్. అదే ఆది, తన మేనమామ ఊరికి వెళ్ళుంటాడా?
లేకపోతే అతని మాటలతో పవిత్రని ఎంత బాధ పెడతాడో ఏమోనని నాకు భయంగా ఉంది. ఒకసారి పవికి ఫోన్ చేస్తే వాళ్ళున్నారో లేదో తెలిసిపోతుంది సీతమ్మ. అయితే చెయ్. హలో ఆది. హా పవి, ఏం చేస్తున్నావు? ఏంటి విషయాలు? ఎందుకు అలా అడుగుతున్నావు? అదేం లేదు. మీ మామయ్య వాళ్ళు ముంబై వెళ్ళిపోయారా? వెళ్ళలేదు ఆది, ఇక్కడే ఉన్నారు. ఊర్లో సంక్రాంతి ఉత్సవాలు అయ్యాక వెళ్తారంట. హో అలాగా. ఇంకేంటి పవి విశేషాలు? నిజంగానే ఒక విశేషం ఉందా అది? ఏంటి పవి అది? మా మావయ్య వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్లతో పాటు వాళ్ళ మనవరాల్ని కూడా తీసుకొచ్చారు. తను ఎంత సూపర్ అంటే, నువ్వు ఒకసారి వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడరా, స్పెల్ బౌండ్ అవుతావు అంతే. అవునా? అయితే చూసి తీరాల్సిందే. తన పేరేంటి? శైలు. తను వయసుకు చిన్నపిల్లే కానీ మాటలు మాత్రం పెద్దవాళ్లలా ఉంటాయి. శైలు వల్ల నా మనసు కూడా ప్రశాంతంగా మారింది. ఈ పాపను చూశాక రేపు నాకు బిడ్డ పుడితే ఆ బిడ్డని ఎలా పెంచాలో, ఎలా సముదాయించాలో నాకు బాగా అర్థమవుతుంది. నీ మాటల్లో ఎగ్జైట్మెంట్ చూస్తుంటే శైలు వల్ల నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని అర్థమవుతోంది. అవునరా, తనతోనే నాకు టైంపాస్ అవుతుంది. వీలు చూసుకుని నువ్వు తప్పకుండా రారా. తప్పకుండా వస్తాను పవి. నీ బాధని దూరం చేస్తున్న ఆ మంత్రాన్ని నేను చూడాల్సిందే, కలిసి మాట్లాడాల్సిందే. తప్పకుండా రా ఆది. ఉంటాను. ఓకే, జాగ్రత్త. బాయ్. ఆ మేనమామ వెంటనే వెళ్ళిపోతానన్నవాడు వెళ్లకుండా ఎందుకు ఆగిపోయాడు సీతమ్మ? అసలే డబ్బు మనిషి. పవిత్రని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నాడంటావా? ముందే మనం ఏదో ఊహించుకొని టెన్షన్ పడ్డమెందుకు? చూద్దాం. కాకపోతే వాళ్ల మనవరాల వల్ల పవిత్ర సంతోషంగా ఉందని మనకు అర్థమైంది కదా, అదే కొంచెం తృప్తిగా అనిపిస్తోంది. సరే సీతమ్మ, నేను కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళొస్తాను. అరవింద్ కింద పడిన సైట్కేనా? అవును సీతమ్మ. అది నువ్వక్కడికి వెళ్ళొద్దురా. నువ్వు వెళ్తే నాకు గుండె దడగా ఉంటుంది. టెన్షన్ పడకు సీతమ్మ, బిజినెస్ పని మీదే వెళ్తున్నాను. నేను జాగ్రత్తగానే ఉంటాను. నాతో పాటు సంజు కూడా వస్తుంది. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరండి. సరే సీతమ్మ.